ఆటగాళ్ల వార్షిక కాంట్రాక్ట్ గ్రేడులలో మార్పులపై బీసీసీఐ స్పందించింది. A+ గ్రేడ్ను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ధృవీకరించారు. బోర్డు A+ గ్రేడ్ను తొలగించే విషయంలో త్వరలోనే తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లు 3 ఫార్మాట్లు కాకుండా కేవలం ఒకే ఒక్క ఫార్మాట్ ఆడేందుకు సుముఖంగా ఉన్నారు అన్నారు. A+ గ్రేడ్లో కొనసాగేందుకు కావలసిన అర్హతలు ఇప్పుడు ఎవరూ కలిగి లేరని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో బోర్డు సంతృప్తితో లేదని, ఈ గ్రేడ్లో ఉన్న కొంతమంది ఆటగాళ్లు 3 ఫార్మాట్లు ఆడవద్దని నిర్ణయించుకున్నారని గుర్తు చేశారు. నిబంధనలకు అనుగుణంగా ఎవరూ లేరు కాబట్టి ఈ గ్రేడ్ను తీసివేయాలని నిర్ణయించినట్లు దేవజిత్ సైకియా పేర్కొన్నారు. గత ఏడాది ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టులలో బ్యాటింగ్ దిగ్గజాలు, మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, పేసర్ జస్ప్రీత్ బుమ్రా మాత్రమే A+ గ్రేడ్లో ఉన్నారు. వీరిలో కోహ్లీ, రోహిత్ ఇప్పటికే అంతర్జాతీయ T20లు, టెస్టుల నుంచి రిటైర్ అయ్యారు. మరోవైపు జడేజా కూడా పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పి కేవలం వన్డే టెస్టులు ఆడుతున్నాడు. ఇక బుమ్రా 3 ఫార్మాట్లు ఆడుతున్న పని భారం తగ్గించుకునే క్రమంలో అతడు ఎక్కువసార్లు విశ్రాంతి పేరిట జట్టుకు దూరంగానే ఉంటున్నాడు. అయితే టెక్నికల్ గా మాత్రం 3 ఫార్మాట్లు ఆడుతున్నట్లే లెక్క. ఈ క్రమంలో రోకోలతో పాటు జట్టుకు వార్షిక తగ్గించే విషయంలో నిర్ణయం తీసేసుకున్న బీసీసీఐ బుమ్రాకు A+ గ్రేడ్ మాదిరే మాత్రం 7 కోట్లు జీతంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా A గ్రేడ్లో ఉన్న ఆటగాళ్లకు 5 కోట్లు, B గ్రేడ్లో ఉన్న ఆటగాళ్లకు 3 కోట్లు, అదేవిధంగా C గ్రేడ్లో ఉన్న ఆటగాళ్లకు ₹1 కోటి వార్షిక జీతంగా చెల్లిస్తోంది. త్వరలోనే దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేయనుంది.